కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించాం. మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టవచ్చు. విస్తృతంగా గోదావరి నది ఈరోజు రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంది. ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి కానీ, పైన ఉండే మిడ్మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలో ఉత్తగబోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు వస్తలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలెక్క అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగపాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కుని నిలబడి నిఠారుగా నిలబడి ఉన్నది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు. గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేశారు. అన్నారంలో, సుందిళ్లలో 2020 సంవత్సరంలో కూడా వాళ్ళ నా కవిత్వం కాదు, నేను చెప్పడం కాదు. పొద్దున ఎస్సీ గారిని, ఈ గారిని మొత్తం మేమందరం అడిగినాం. సార్ ఇది కామన్ అయినా అంటే ఓఎండ్ఎం అనేది చాలా కామన్, ఓవర్ హెడెడ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్ సార్. ఇదివరకు కూడా చేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్ళు ఇవ్వవచ్చు. కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు. చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు, దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతూ ఉన్నారు. కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదులాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలోకి పోనిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నదక్క తప్పదు. ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ఇది. ప్రజలను, రైతులను వాళ్ళ పుట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు వేసేదానికి పోకండి. ఆగస్టు 2 లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది రైతులతో మేమే వస్తాం. తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తాం.